హలో ఫాలోవర్స్, మనమైతే యూనో కార్డ్స్ ఆడుకుంటూ ట్రైన్‌లో వెళ్తున్నాం అనమాట. అసలు మేము దేనికోసం వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇంకా మేమైతే దిగాల్సిన డెస్టినేషన్ వచ్చేసింది. అదేనండి తాడేపల్లి గూడెం. ఇంకా అక్కడికి వెళ్ళామో లేదో మమ్మల్నయితే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు రిసీవ్ చేసుకున్నారు. హోమ్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే చాలా మిస్ అయ్యా. ఎందుకంటే 4 అవర్స్ జర్నీ చేశాను కాబట్టి. ఇంకా దాని తర్వాత మాకైతే హోటల్స్‌లో రూమ్స్ ఇచ్చారనమాట. ఇంకా అక్కడికెళ్ళైతే మేమందరం రెస్ట్ తీసుకున్నాం. కలిసి చాలా రోజులైంది కాబట్టి పడుకునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా మార్నింగ్ లేసామో లేదో టిఫిన్స్‌తో స్టార్ట్ చేసాం. మరి టిఫిన్ తిన్న తర్వాత ఏదోకటి తాగాలి కదా! అందుకని చెప్పేసి హార్లిక్స్ దాంతో పాటు కాఫీ తాగామనమాట. ఇంకా మిర్రర్ దగ్గర చిన్న పోజింగ్ ఇద్దాం. అబ్బా! హెయిర్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇచ్చేలోపే మార్నింగ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అవ్వగానే మొత్తం మా బెటలైన్ అంతా రెడీగా ఉంది రిసెప్షన్‌లో ఫోటోలు దిగడం కోసం. అంటే మీకు చెప్పలేదు కదా! మేమైతే రిసెప్షన్‌కి వచ్చామండి. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది. ఫైనల్లీ ఇది రిసెప్షన్ అనమాట. ఇంకా దాని తర్వాత ప్లాన్స్ ఏంటనేది కూడా ఇప్పుడే డిస్కస్ చేస్తాం అనమాట. ఇంకా గిఫ్ట్స్ మీద మన గ్రీన్ పార్క్ అని పేరు రాయించేసి మేమైతే ఎలా పోజులు ఇవ్వాలి, ఎలా ఫోటోలు దిగాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మేమే గిఫ్ట్ ఇచ్చామనేది చూపిస్తాం. ఒక మంచి ఫోటో ఫ్రేమ్ అండి. వీళ్ళిద్దరు మాత్రం చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఒక ఎయిర్ ఫ్రైయర్ అనమాట. కాస్ట్ ఎక్కువ పడినా వర్త్ అనే చెప్పొచ్చు. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంకా వీలైతే పచ్చడి, అరటికాయ బజ్జీ, బూరి, దాంతోపాటు పనసకాయ బిర్యానీ, ఇంకా రైతా. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా దాంతోపాటే పన్నీర్ కర్రీ, ఇంకా బ్రింజాల్ 65 కూడా ఇచ్చారు. 65 అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా గోబీ ఫ్రై అయితే నా ఫేవరెట్ కాబట్టి మళ్ళీ వేయించుకున్నాను అనమాట. ఇంకా ఎంత తిన్నాక ఇంకేమైనా ఉందా, అస్సలు తినేదాకా వదలలేదండి బాబు. ఇంకా ఇక్కడ ఉన్న మన అన్ని అయితే ఎక్కిస్తానమాట, లోపలికి వెళ్ళట్లేదు. ఇంకా అలా తిన్న తర్వాత చిన్న స్టెప్లు వేసాం అనమాట అందరం కలిసి. ఇంకా అలా వేసామో లేదో మేము కూడా రూమ్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. రేపు మళ్ళీ స్టెప్స్ ఎలా వేయాలని చెప్పేసి. ఇంకా అలా ప్రాక్టీస్ చేసేలోపే మా కోసం అయితే మళ్ళీ బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా మీకు చూస్తేనే ఎలా ఉందంటే తిన్న మాకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా దాంతోపాటు చికెన్ ఫ్రై, మిర్చి కసాలాన్, రైతా, ఇవన్నీ చాలా ఎక్కువ ఇచ్చారనమాట. అంటే ఒక 10 మెంబర్స్కి ఇది సరిపోద్ది. ఇంకా ఇక్కడున్న మన మేడం అయితే ఒక్కొక్క వడ్డించడం అయితే స్టార్ట్ చేశారనమాట ఒక్కొక్కరికి. ఆహా! అలా ప్లేట్లు వడ్డిస్తుంటే మాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా మన బిర్యానీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి ఈ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. చిన్న స్మైల్ ఇచ్చింది, అంటే బాగుందని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ పార్ట్ 2.